UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఎవరికి ఏ న్యాయపరమైనటువంటి సమస్య వచ్చినా మీ వంతు సహాయం చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండి. అండ్ ఈ రోజు కూడా ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. వాళ్ళ యొక్క సమస్యకి మీ పరిష్కారం ఎట్లా ఉంటుందో అని వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి కాలర్తో మాట్లాడదామా? షూర్ అండి. హలో, నమస్తే మేడం గారు. నమస్కారం అండి. మీ పేరు? సుకన్య మేడం. సుకన్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది బొబ్బిలి మేడం గారు. బొబ్బిలి, విజయనగరం జిల్లా. ఓకే. సో రమ్య మేడం గారు ఉన్నారు. మరి మీ సమస్య ఏంటో తెలపండి రమ్య మేడం గారికి. సుకన్య గారు చెప్పండి అమ్మా. మేడం గారు నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం గారు కొంచెం చిన్న ప్రాబ్లం లో ఉన్నాను మేడం గారు. అయితే మా హస్బెండ్ ఇలాగా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం గారు. మాకు పెళ్లి అయ్యి ఒక 13 సంవత్సరాలు అవుతుంది మేడం. 13 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక పాప బాబు మేడం. ఓకే. నేను పెళ్లి అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం గారు. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకుండా. నాకు అమ్మ ఒక్కతే ఉంది, 2 అక్కలు ఉన్నారు. నాన్నగారు చనిపోయారు మేడం గారు. నాకు నా తరపున మా హస్బెండ్ కి అడగడానికి ఎవరు లేరు. ఏదైనా సరే ప్రాబ్లం చేసిన అడగడానికి ఎవరు లేరు. ఇప్పుడు ప్రెసెంట్ నేను తనతో విడిపోయి 4 years అవుతుంది మేడం. ఓకే. అదే తనకి నాకు కాంటాక్ట్ లేకుండా 4 years అవుతుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను కంపెనీలో పని చేసుకుంటూ బతుకుతున్నాను మేడం. మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళమ్మా? మా హస్బెండ్ ఏ పని చేయడు మేడం గారు. ఇప్పుడు తనకి అవసరం అయితే ఏదైనా ఒక రోజు పని చేయడానికి వెళ్తాడు, ఒక రోజు చేస్తాడు, 2 రోజులు చేయడు మేడం గారు. తాగడము తిరగడమే తన పని. ఇలాగా డైలీ నేను 1 సంవత్సరం మాత్రమే నన్ను పెంచాడు మేడం గారు. అదే పెళ్ళైన సంవత్సరం మాత్రమే తను కష్టపడ్డాడు. మిగతా రోజులని నేనే పని చేసుకుని ఇళ్లలో పని చేసుకుంటూ నేను బతికాను. అంటే ఇప్పుడు మీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదమ్మా, ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? నాకు 18 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను మేడం. నేను 18 కంప్లీట్ అవ్వలా? 18 కంప్లీట్ అవ్వలేదు మేడం గారు, అప్పుడే చేసుకున్నాను. అతని వయసు ఎంత? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత చేసుకున్నాను. అయితే తను 1 సంవత్సరం మాత్రమే నాకు అతని వయసు ఎంతమ్మా పెళ్లి చేసుకునే టైంకి? మేడం అతని వయసు ఎంత పెళ్లి చేసుకునే టైంకి? అతనికి 21 అనుకుంటాను మేడం. 21, 22 అనుకుంటా. ఎందుకు లవ్ చేసుకుంటున్నారు కదా, లవ్ చేసుకుంటూ ఏదైనా జాబ్ తెచ్చుకోవచ్చు కదా, అంత చిన్న వయసులో పెళ్లి చేసేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? మీకు తెలియదు మేడం గారు, నేను ఆ టైంలో నాకు ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా వినకుండా అలాగా అతనితో లేచుకు వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అనుభవించింది మేడం గారు. మీ ఇంట్లో ఎవరున్నారని మిమ్మల్ని అబ్జెక్షన్ పెట్టడానికి? మీ అమ్మని బతులు ఆడుకుంటే ఒప్పుకునేదిగా కనీసం. మా అమ్మ అబ్జెక్షన్ పెట్టడానికి ఎవరు లేరంటే మా అమ్మ ఏం పట్టించుకోదు మేడం గారు. ఏం చేసినా మా ఇష్ట ప్రకారంగా చేసుకొని అన్నట్టుగా ఉంటది. తనంతా కండిషన్లు ఏం పెట్టదు. మరి అప్పుడు ఆవిడ నుంచో పెట్టి పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా. అవును మేడం గారు, నేను అదంతా అప్పుడు ఆలోచించలేదు మేడం. అంత బుద్ధి నాకు అప్పుడు లేదు మేడం. సరే, వాళ్ళ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ ఇంట్లో అడిగాడు ఆ పిల్లోడు? వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లాడు మేడం గారు. తీసుకెళ్లిన రోజే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళ అమ్మవారు అందరూ ఒప్పుకున్నారు మేడం గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ ఈ పిల్లడే సరిలేడు, వాళ్ళ ఇంట్లోనే సరి ఉండడు ఈ అబ్బాయి. ఓకే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయపడ్డారు, ఇంత చిన్నోడికి అప్పుడే పెళ్ళేందుకు, ఇతనికే దికానం లేదు, తన సరిగ్గా ఒకే మాట మీద ఉండడు, ఎంతవరకు మళ్ళీ ఆ పిల్లకి అన్యాయం చేస్తాడో మాకెందుకు వచ్చిందని వాళ్ళు సైడ్ అయిపోయారు. వాళ్ళు అలాగే భయపడ్డారు. నాకు చెప్పారు కూడా మేడం గారు, ఎందుకు నువ్వు ఉంటావు వీడితోని. సరే, పెళ్ళైనాక ఏమైనా సపోర్ట్ చేశారా వాళ్ళు? పోనీలే ఎలాగో వీళ్ళిద్దరు చేసేసుకున్నారు, ఇక కోడలు పిల్లలు వచ్చారు కదా అని. నాకు సపోర్ట్ చేశారు మేడం గారు. వాళ్ళు చాలా వరకు నాకు చెప్పారు. వాళ్ళకి 3 అక్కలు ఉన్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటారు. అదే మా అత్తయ్య మా అమ్మయ్య. మా అత్తగారు నాకు చెప్పారు, ఎందుకు సుకన్య ఇలాగా వీటితో ఉంటావు, వెళ్ళిపో అనేసి ఆవిడ నాకు చెప్పింది మేడం. కానీ ఏది కొడుకు సంపాదించకపోతే కోడలను వదిలేమని చెప్తుందా? ఇంకేమన్నా కష్టాలు ఉన్నాయా మీ ఇద్దరికి? ఆవిడ అలాగే చెప్పింది, నువ్వు వెళ్ళిపో వీడితో ఉండలేవు అని చెప్పింది. ఆవిడ చెప్పింది నిజమే మేడం. కానీ ఎందుకు ఉండలేవు అసలు? ఆవిడ అనటానికి కారణం ఏంటి? ఉండలేవు అనటానికి కారణం ఏంటి?
ఆడు అంటే ఫస్ట్ నుంచి అబ్బాయి మంచోడు కాదట మేడం గారు. ఇలాగ అమ్మాయిలతో తిరుక్కొని ఇలాగా బోల్డ్ కంప్లైంట్లు వాళ్ళ ఇంటికి వచ్చేవాట. వాళ్ళ అమ్మగారే చెప్పారు నాకు ఆ విషయము. సరే అదంటే ఏదో చిన్నప్పుడు అమ్మ పెళ్ళై నాకు బాధ్యతగా ఉంటాడేమో. అయితే ఇలాగా లేదు నేను ఉంటాను, ఇలా వెళ్ళిపోతే బాగోదు, మా ఊర్లోని పరువు పోతుంది కదా, నాకు వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చేసిందని, నేను ఎలాగ వెళ్తాను అప్పుడే అని చెప్తే సరే అయితే నీ చావు నువ్వు చావు అనేసి అంటే వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు పెళ్ళైన ఎంత కాలానికి ఇంత మంచి సలహా ఇచ్చింది మీ అత్తగారు? అయితే మేడం గారు ఇప్పుడు తను ఏమంటే నేను ఒక 11 సంవత్సరాల వరకు నేనే కష్టపడ్డాను మేడం గారు. నేను విజయన్ అదే బొబ్బిల్ సుకన్య గారు మీ అత్తగారు ఎప్పుడు ఈ సలహా ఇచ్చారు మీకు? ఆ సలహా ఇచ్చి ఎంత కాలం అవుతుంది? నాకు పిల్లలు పుట్టు నేను పెళ్లి అయిన సంవత్సరంలోనే ఇచ్చారు మేడం గారు. ఓకే, ఆవిడకి ముందే జ్ఞానోదయం కొడుకేంటి అని. అయినా నువ్వు కష్టపడి 11 ఏళ్ళు కాపురం నిలబెట్టుకున్నావు. ఫస్ట్ కష్టపడి నిలబెట్టుకున్నాను మేడం గారు. నేను ఇప్పుడు వరకు కూడా నిలబెట్టుకుంది కానీ మేడం గారు తను నా పిల్లల మీద నాతో కొట్టడం వల్ల, నా పిల్లల్ని కూడా కొట్టడం వల్ల నేను తట్టుకోలేకపోయాను మేడం గారు. తను కష్టపడి పిల్లల్ని పెంచట్లేదు, నేను కష్టపడి పెంచుకుంటుంటే నన్ను కొట్టి నా పిల్లల్ని కూడా కొట్టడం వల్ల నేను పిల్లల కోసమే నేను భరించుకొని ఉన్నాను 9 సంవత్సరాలు. నా పిల్లల మీద చేసుకుంటే నేను ఎలా మేడం భరిస్తాను? నేను అది తట్టుకోలేక పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చి చేతులతో అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ నన్ను పెంచుకుంటే నా అమ్మ నన్ను నా పిల్లల్ని చూసుకుంటే నేను పెంచుకుంటాను మా అమ్మని అనేసి వచ్చేసాను మేడం గారు. అప్పటి నుంచి ఒక 4 years దూరంగా ఉన్నాము. అయినా సరే నన్ను ఫోన్ చేసి రెంట్ కట్టడానికి డబ్బులు పంపిస్తావా రెంటింట్లో ఉంటున్నాం మేడం గారు మేము. ఆ ఇంటి రెంట్ కూడా నిన్నే అడుగుతున్నాడు. పంపిస్తున్నావా లేదంటే నేను ఒక 2 months నుంచి పంపించలేదు మేడం గారు. అప్పుడు వరకు పంపిస్తున్నాను. మా పాప ఏమన్నదంటే అమ్మ ఎందుకు నువ్వు వాడికి రెంట్ పంపిస్తున్నావు, మమ్మల్ని సత్యము భత్యము మమ్మల్ని పట్టించుకునే నాన్నకి ఎందుకు నువ్వు ఇది రెంట్ పంపిస్తావు, వాడికి కాల్సి బాగానే ఉంది కదా, మమ్మల్ని పెంచట్లేదు కదా, వాడి కోసం వాడు పెంచి బతుక్కుంటాడులే, పంపించకంటే ఒక 2 నెలల నుంచి పంపించలేదు మేడం గారు. పంపించిన ఇది కూడా అదే నా దగ్గర ఫోన్ పేలు కూడా ఉన్నాయి మేడం గారు తనకి పంపించిన డబ్బులు. మళ్ళీ ఇప్పుడు నాకు టార్చర్ మేడం గారు. మెసేజ్ నేను ఫోన్ చేసి ఎవరితో పడుకుంటున్నావు, ఎవరి దగ్గర ఉన్నావు, ఎంతమంది దగ్గరికి వెళ్తున్నావు, డబ్బులు పంపిస్తావా లేదా, మర్యాదగా రెంట్ కట్టాలి, ఇది అమ్మేస్తాను అది అమ్మేస్తాను అని ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నానని బ్లాక్ లో పెట్టేసాను మేడం గారు. బ్లాక్ లో పెట్టేస్తే నాకు మెసేజ్ లో అయితే ఎంత దారుణంగా పెడుతున్నాను మేడం గారు. ఆ మెసేజ్ చదివిస్తే నా గుండె పగిలిపోతుంది. నా పిల్లలకి నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు. నా బతుకులను బతుకుతుంటే కూడా నన్ను టార్చర్ పెట్టి చంపుతున్నాడు మేడం. మెసేజ్లు పెట్టి చంపుతున్నాడు. నువ్వు ఎవరితో పడుకున్నావు, ఎవరి దగ్గర ఉన్నావు, నాకు డబ్బులు పంపించి మర్యాదగా మెసేజ్లు పెట్టి నాకు మెసేజ్ డబ్బులు పంపించాలి, లేకపోతే నా ఇంటి పేరు తీసంటే నేను పిల్లలతోనే ఉన్నాను మేడం. ఇంటి పేరు నేను తీసేస్తే రేపు పొద్దున్న పిల్లలకి స్కూల్ విషయంలో ఈ విషయంలో ఎలాగని నేను ఆలోచిస్తున్నాను. దాన్ని నాకు ఏదో ఒక సవాల్ చెప్పండి మేడం గారు, ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇంటి పేరు తీసానికి ఎలా మేడం తీసేయాలి ఇంటి పేరు? అది నాకు ఇప్పుడు నా ప్రాబ్లం అదే మేడం. పిల్లల స్కూల్ ఇప్పుడు మా పాప 8th class చదువుతుంది మేడం గారు, బాబు 5th class 6th వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి స్కూల్లో జాయిన్ చేయాలంటే తండ్రి ఇంటి పేరు పెట్టాం కాబట్టి అదే ఉంటది మేడం గారు ఆధార్ కార్డులో. అది తీసేయమంటున్నాడు మేడం. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మేడం గారు. మెసేజ్లు ఏంటమ్మా, ఎందుకు అంత వల్గర్ గా మెసేజ్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి? అవన్నీ ఉన్నాయా స్క్రీన్ షాట్స్? మేడం గారు మెసేజ్లా మేడం? మెసేజ్లు అన్ని ఉన్నాయి మేడం గారు, నేను పంపిస్తా. ఉన్నాయా తల్లి? ఉండని, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడతాను నేను.